ఏపీలో సంచలనం సృష్టించిన తుని బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు చెరువులో శవమై తేలాడు. నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు వాహనాలు తరలిస్తుండగా మార్గమధ్యలో టాయిలెట్కు వెళ్లాలని నిందితుడు చెప్పాడు. దాంతో తుని కోమటి చెరువు సమీపంలో ఆపారు. పోలీసుల కళ్లుగప్పి నారాయణరావు చెరువులో దూకాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించారు. స్థానిక జాలర్లకు సమాచారం ఇచ్చారు. ఉదయం వరకు గాలించినా ఫలితం లేకుండా పోయింది. చెరువులో మునిగి నారాయణరావు చనిపోయాడు. రాత్రి 10:30 ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ వారి ముందు ఆంధ్రప్రదేశ్కు తుని తీసుకువస్తుండగా సదరు వ్యక్తి ఈ కోమటి చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వస్తుందని చెప్పి దిగి సడన్ గా చెరువులో దూకినట్లు తెలిసింది. 11:30 ఆ టైంలో నాకు ఫోన్ చేశారు. అర్జెంటుగా 2 సార్లు ఇలా ముద్దాయి ఎస్కేప్ అయ్యాడు, చెరువులో దూకాడని. వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి రాత్రి 12:30 వరకు ఈ చుట్టుపక్కల అంతా కూడా వెతికాము. తునిలోని కొండవారిపేటకు చెందిన నారాయణరావు ఇంటి ఎదురుగానే ఉంటుంది మైనర్ బాలిక. ఆ పాపకు తండ్రి లేడు. గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. బాలికకు మాయమాటలు చెప్పి గురుకుల పాఠశాల నుంచి కొంతకాలంగా నారాయణరావు బయటకు తీసుకెళ్లాడు. పాపకు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందని ఇంజెక్షన్ చేయించాలని ఇప్పటివరకు 3 సార్లు స్కూల్ నుంచి తీసుకువెళ్లాడు. అడిగితే తాను పాపకు తాత అవుతానని చెప్పేవాడు. మొన్న కూడా ఇదే విధంగా పాపను తీసుకుని నారాయణరావు వెళ్లాడు. తొండంగి సమీపంలోని పొలాల దగ్గరికి తీసుకువెళ్లిన క్రమంలో అక్కడే ఉన్న స్థానిక యువకులు నిలదీశారు. వీడియో తీస్తూ ఉంటే ఉల్టా బెదిరించాడు. తాను మాజీ కౌన్సిలర్ అని దబాయించాడు. వెంటనే ఆ వీడియోలను లోకల్ వాళ్లు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ దృశ్యాలు సంచలనం కావడంతో నారాయణరావు వీపు విమానం మోత మోగించారు గ్రామస్తులు. ఇంటికి సమాచారం ఇవ్వకుండా అమ్మాయిని ముఖం తెలియని వాళ్లతో ఎలా పంపిస్తారని స్కూల్ దగ్గరకు వచ్చి గొడవ చేశారు. వెంటనే పోలీసులు నారాయణరావుని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో కిడ్నాప్ కేసు నమోదు చేశారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకుని వెళ్తూ ఉండగా బహిర్భూమికి వెళ్తానని చెరువు దగ్గర ఆపాలని నారాయణరావు అడిగాడు. నిజమే కావచ్చని ఆపగానే పారిపోయి చెరువులో దూకాడు. గజ ఈతగాళ్లతో వెలికి తీస్తే శవమై కనిపించాడు. అమ్మాయి ఎవరో కూడా మాకు తెలియదు. ఆ అమ్మాయిని అంటే ఇంట్లో తరచూ వచ్చి పిల్లలు పేరెంట్స్తో కూడా బాగానే కలిసి ఉంటారు కదా సార్. ఆ అమ్మాయిని హాస్టల్ నుంచి తీసుకొచ్చాడో ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో మాకు తెలియదు. ఆ అమ్మాయే ఎవరో తెలియదు అంటే అమ్మాయి ఎక్కడ చదువుతున్నా కూడా మాకు తెలియదండి. అయితే ఇలా పుకారం వచ్చింది, ఆ అమ్మాయిని ఏదో చేశాడని. ఎవరో అన్నోన్ పర్సన్ ఏంటంటే వీడియో తీసి పంచడం అని అందరికీ షేర్ చేయడం అనేది జరిగింది. ఏంటంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఇలాగా ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు సైన్ కావాలని చెప్పి పెట్టించుకున్నారు సార్. సరే అని చెప్పి మేము ఊరుకుని నేనన్నాను, భర్తతో కాపురం చేసిన దాంతో సంతకం పెట్టించుకుంటా బాగుంటుందండి. నా భర్త నేను వేరే కాపురం, నా భర్తతో ఎలా పెట్టించుకుంటారు, అలా వద్దు సార్, మా అత్తగారితో పెట్టించండి అని చెప్పాను. ఎవరైనా పర్వాలేదమ్మా ఇప్పుడు అర్జెంటుగా సంతకం పెట్టండి అన్నారు. సరే అని చెప్పి మా వారు సంతకం పెట్టారు. మార్నింగ్ సిఐ సార్ వాళ్ళు ఫోన్ చేసి ఇలా చనిపోయాడమ్మా, ఇలా వాష్రూమ్ కానీ దిగి వాటర్లో దూకేశాడు, మ్యాక్సిమం ఏంటంటే ఆయన గౌరవం పోయిందని చెప్పేసి ఇలా చేసుకున్నాడేమో అని అన్నారు. దానికి మేము ఏమీ అనమండి. ఒక అమ్మాయిని పాడు చేశాడు, చావే అతను కరెక్ట్, మరి చచ్చిపోయాడని చెప్పొచ్చు కదా, కోర్టుకి తీసుకెళ్లాలని ఎందుకు చెప్పారు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని తిట్టినా వదిలేసాం. మా కళ్ళ ముందే కొట్టేసి చంపేయడానికి చూసినప్పుడు మేము పట్టించుకోలేదు. ఇప్పుడు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు సార్. మాతో ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కావాలి. 10:30 వచ్చి నా దగ్గర సంతకాలు తీసుకున్నారు. 6 గంటలకు ముందు ఫోన్ చేశారు. నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను. అయినా సార్ వాళ్ళు వినకుండా నైట్ 10:30 ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే కానీ వెళ్ళమని చెప్పి కూర్చున్నారు. 4 వచ్చారు. ఇంకేం చేస్తామండి, పెట్టాం, సంతకం పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సీఏ గారు ఫోన్ చేశారు. 6-7 టైం కల్లా ఫోన్ చేసి ఇలాగ మీ నాన్నగారు ఇలాగా సూసైడ్ చేసుకున్నారంటే అన్నారు. కానీ ఆ సూసైడ్ కాదు కదా, అది నైట్ 10:30కి అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి దూకేశారు అన్నప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా. అనేది అదే చనిపోయిన విధానం మాకు అది ఎలాగన్నా సరే అది సీసీ ఫుటేజ్ విజువల్స్ తీసి మాకు అది బయటగా పెట్టాలని చెప్పి